హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ వైజాగ్ అమ్మాయి. సో ఈరోజు అయితే థర్డ్ ట్రైమిస్టర్ నా యొక్క ప్రెగ్నెన్సీ జర్నీ ఇంకా లాస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసింది. సో దానికోసం నేను చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్లీ అందరికీ ఇది చూసారా, నావి బ్యాంగిల్స్ సీమంతం అయితే అయిపోయింది. సో సెప్టెంబర్ 17th సీమంతం అయితే అయింది. నాకు చాలా బాగా అయింది. దానికోసం యాక్చువల్గా నేను షేర్ చేసుకుందామని అసలు ఓపిక ఉండట్లేదు. డే బై డే అలా కాన్స్టెంట్గా బ్యాక్ పెయిన్ ఒకటి, ఇంకా అలా ఏదో ఒకటి పనిలో అయిపోతుంది. సో నాకు సీమంతం అయితే చాలా బాగా అయింది. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళకి లేదు, సో అత్తయ్య గారు చేయించారు. చాలా బాగా అయింది సీమంతం అయితే. యాక్చువల్లీ వీడియో అయితే నేను చేశాను, బట్ ఇంకా అప్లోడ్ చేయలే ఎక్కడను. మీకైతే త్వరలో చూపిస్తా. అంటే యూట్యూబ్లో సాంగ్ పెట్టాను, బట్ కాపీరైట్స్ వస్తాయని చెప్పి ఆగుతున్నా. బట్ నా శారీ, సీమంతం శారీ అయితే ఇంతమంది పొగిడారు, ఎంత బాగుందని. నేనైతే సిఎంఆర్లో తీసుకున్నా ఆ శారీ. నాకు చాలా నచ్చింది చూడగానే. ఫస్ట్లీ లైట్ గ్రీన్ మీద బ్రౌన్ షేడ్ వచ్చి, సో ఇంకా తర్వాత నెక్స్ట్ వైలెట్ శారీ కూడా కట్టుకున్నాను, నా ఫేవరెట్ కలర్. ఇంకా అలా సీమంతం రోజు అయితే చాలా హ్యాపీగా, లైఫ్లో అమ్మాయికి అడే చాలా ఇంపార్టెంట్, అసలు ప్రీషియస్ ఏ అమ్మాయికైనా సీమంతం అన్నది. సో నాకైతే చాలా బాగా చేశారు సీమంతం. అంటే చాలా హ్యాపీగా అనిపించింది. బేబీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా ఇలా రోజు అయిపోతుంది. థర్డ్ ట్రైమిస్టర్ అసలు చేయడానికి అవ్వట్లేదు. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే నా 9th మంత్ స్టార్ట్ అయింది. ఈరోజు నుంచే November 13th. ఇంకెలా అయినా ఈరోజు చేసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకేమంటారా, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్లీ థర్డ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయింది నాకు September 13th నుంచి. అంటే 7th, 8th and 9th మంత్. ప్రజెంట్ 9th మంత్ ఇంకా స్టార్ట్ అయింది. సో ఈ థర్డ్ ట్రైమిస్టర్లో 17th సెప్టెంబర్లో సీమంతం అయింది. ఆ తర్వాత నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసా ఇక్కడికి. ఇది నా రూమ్. యాక్చువల్గా మీకు ఎప్పుడైనా హోమ్ టూర్ చూపిస్తా. నా రూమ్లో అన్నీను, నా కబోర్డ్లో నాకు చిన్న చిన్న ఐటమ్స్ చిన్నప్పటి నుంచి అన్నీ దాచుకున్నాను నేను. అవన్నీ చూపిస్తాను మీకు ఏదో రోజు. బుజ్జి ఏవి వచ్చాక ఇద్దరం కలిపి చూపిస్తాం. సో ఇంకా తర్వాత సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. వచ్చిన తర్వాత దసరా October 2nd అది బాగా జరిగింది. ఇంకా గ్రోత్ స్కాన్ October 6th అయింది. గ్రోత్ స్కాన్ అయితే ఫస్ట్లీ ఎంతసేపు పడుతుంది అనుకున్నా, బట్ 20 to 30 minutesలోనే అయిపోయింది గ్రోత్ స్కాన్. మొత్తం చెకప్ ఎవ్రీథింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. బేబీ ఆ రోజు చాలా సపోర్ట్ చేసింది నాకైతే. ఇంకా గ్రోత్ స్కాన్ కూడా బాగా అయింది. ఆ తర్వాత గ్రోత్ స్కాన్ అయిపోయింది. ఇంకా ఈ ట్రైమిస్టర్లో అయితే నాకు మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పి, బట్ అది సివియర్ అయిపోయింది. థర్డ్ ట్రైమిస్టర్లో ఎక్కువ వచ్చేస్తుంది, అలా రాస్తూనే ఉంది అమ్మ అయితే. బ్యాక్ పెయిన్, లెగ్స్ పెయిన్, నార్మల్ లెగ్ పెయిన్, ఈ రెండు కాన్స్టెంట్గా ఉన్నాయి నాకైతే. ఫుడ్ అంతా ఓకే. నాట్ 7th మంత్ వరకు అసలు స్వీట్స్ అంటే నాకు ఎక్కువ పడలేదా. ఇప్పుడు 7th మంత్ సీమంతం నుంచి కొంచెం స్వీట్స్ తిన్నా అంటే వస్తున్నాయి కదా. అందరూ చాలామంది రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికీ ఈరోజు మార్నింగ్ కూడా వచ్చారు. ఎన్ని స్వీట్స్, ఎన్ని అసలు అవన్నీ కాదు, బట్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అన్నవి బేబీకి నాకు చాలా ఇంపార్టెంట్. అసలు చాలా హ్యాపీ అనిపించింది, ఇంతమంది నన్ను చూడడానికి వస్తున్నారు అని చెప్పి. సో ఇంతమంది లవ్ అండ్ ఎఫెక్షన్, కేర్, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అన్నవి నాకు నా బేబీకి చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సీమంతంకి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలానే నన్ను చూడడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి, అలానే నా కోసం కోరుకుంటున్న వాళ్ళందరికీ. బిగ్ లవ్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ ఇంకా దీంట్లో అయితే నాకు ఇవే మెయిన్గాను ఈ థర్డ్ ట్రైమిస్టర్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో ఒకటి ఏంటంటే, ఇక్కడ మండిపోతూ ఉండేదన్నమాట. అంటే లైక్ మంటలాగా వచ్చింది ఒకసారి. తర్వాత అదే కామన్గా ఇక్కడ మంటగా వచ్చింది, గొంతు దగ్గర మంట ఒకటి, నోట్లో అది నార్మల్ షోర్గా ఉండడం అది ఓకే.
ఇంకోటి మీరు ఎవరికైనా నేను తింటున్నప్పుడల్లా డేట్స్ తిన్నాను, ఖర్జూరం తింటున్నప్పుడు పళ్ళు అదొక్కలా అదొక్కటే జువ్వుమని లాగడం అలా అనిపించింది డేట్స్ విషయంలో. ఇంకా అవే బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ ఇంకా కామన్ అవి. ఇంకా కొంచెం ఇప్పుడు 9th కొంచెం అంటే ఇంతవరకు నా పనులన్నీ నేను చేసుకునేదాన్ని. అంటే నాకున్నంత వరకు నేనైతే వాకింగ్ చేసుకుంటున్నాను, అలానే ఏదో ఒక డ్రాయింగ్ వేసుకొని ఏదో చదువుకొని టైం పాస్ చేస్తున్నా. అంటే ఖాళీగా ఉంటే ఐడియల్ మైండ్ గివ్స్ మెనీ థాట్స్. అసలు వాకింగ్ అన్నది ఎలా ప్లాన్ చేసుకుంటున్నా అంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు కొంచెం మనం వెయిట్ అనేది మనకు తెలుస్తుంది, పుట్ ఆన్ అవుతుంటాం. సో ఏంటంటే ఒకేసారి మనం ఒక 1/2 అవర్ 40 minutes కాకుండా మార్నింగ్ కొంచెంసేపు వాక్, ఆఫ్టర్నూన్ తిన్నాక నైట్ ఒకసారి, అలా కొంచెం కాన్స్టెంట్గా అలా చేస్తుంటే బెస్ట్ అనిపించింది. ఒకేసారి చేసే కన్నా అలా బెస్ట్ కదా అని చెప్పి ఇంకా తర్వాత వచ్చేసి వాకింగ్ అయిపోయింది. తర్వాత ఇంకేంటది డైలీ డ్రాయింగ్ వేసుకోవడం, ఏదో ఒక పని చేసుకోవడం తెలుసు నాకు. అసలు చాలా అంటే ఖాళీగా ఉండబోతే వేయట్లేదు. బట్ ఇప్పుడు కొంచెం 9 వచ్చింది కదా, మొన్నటి నుంచి కొంచెం అలాగా కాన్స్టెంట్గా అంటే ఒక 10 minutes కూర్చుంటే మరి ఇంకా పడుకుని పోవడం అలా అనమాట. అంటే రెస్ట్ మోడ్లో కొంచెం బేబీ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇంకా అలా కొంచెం బ్రేక్స్ తీసుకొని అలా పడుకొని లేచి నైట్ అయితే డైలీ 1 నాతో పాటు కాన్స్టెంట్గా ఇంట్లోనే అమ్మ డాడీ అలా ఇక్కడ ఉన్నాను కదా, డైలీ 1. మొన్న ఇప్పుడు మా హస్బెండ్ వచ్చారు, ఆ రోజు కూడా అయితే పాపం అంటే వాళ్ళు ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు కదా, అలా అంటే నాకు అలవాటు అయిపోయింది. ఇంకా మరి ఆ డే టైం నేను అనుకుంటూ ఉంటాను, డే మార్నింగ్ యూఎస్ లాగా మార్నింగ్ నైట్ మార్నింగ్ అనుకుంటుందేమో బేబీ. అసలు ఏంటి అంటే నైట్ 1 అయితే కానీ అసలు నిద్ర పట్టట్లేదు, 12-1. ఇంకా మార్నింగ్ తెలిసిందే కదా, నైట్ ఐటెం పడుకున్నా అంటే మార్నింగ్ లేట్గా ఆబ్వియస్గా లేవాల్సి వస్తుంది. ఇంకా అలా అవుతుంది డే బై డే. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అంత ఫాస్ట్గా అప్పుడే ఫస్ట్ ట్రైమిస్టర్ వీడియో నుంచి అప్పుడే 3rd వచ్చేసాను నేను. ఇంకొక 9th month కాబట్టి ఇంకా డేస్ కౌంటే నాకు. ఈరోజుకి నిన్నే నేను 100 days కౌంట్ డౌన్ అప్పుడు మీకు 2nd trimester చూపించా, గుర్తుందా? 100 days కౌంట్ ఉంది. సో అందులో ఏంటంటే డేస్ అన్నది అలా టిక్ మార్క్ చేస్తుంది. ఇంకా 47 days లెఫ్ట్. అసలు డేస్ కౌంట్లోనే ఉన్నా. చాలా యాంగ్జైటీ, క్యూరియస్గా ఉంది ఎవరు ఇస్తారా అని. అంటే 9 months వెయిట్ చేస్తున్నాం కదా, ఎవరైనా ఓకే, చాలా బాగా చూసుకుంటాం. ఎదర్ బాయ్ ఆర్ గర్ల్, వీఆర్ హ్యాపీ ఫర్ ఎనీథింగ్. అసలు ఫస్ట్ ఎవరైనా ప్రీషియస్. అంటే 2nd కాదు అని కాదు, బట్ ఎనీథింగ్ వీ కెన్ యాక్సెప్ట్. సో ఏదైనా పర్లేదు. కొంచెం డేస్ దగ్గరికి వస్తున్న కొద్దీ నాకే చాలా అంటే యాంగ్షియస్గా అనిపిస్తుంది నాకు కొంచెం. బట్ ఓకే, ఎవ్రీథింగ్. అందరూ ఉంటారు కదా నాతో పాటు, ఇంకెందుకు భయం అని చెప్పి అలా కంట్రోల్ చేసుకుంటున్నా. ఇంకా అదనమాట. సో 3rd trimester అయితే అలా అవుతుంది. ఇంకా నచ్చిన ఫుడ్ అన్నీ అంటే ఇప్పుడు క్రేవింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు కొంచెం మీకు అప్పుడు స్పైసీ అండ్ సాల్ట్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఏంటంటే స్వీట్లోని ఏంటంటే బ్రెడ్ హల్వా. మీరు నా షార్ట్ చూసారా? చూడకపోతే చూసేయండి. బ్రెడ్ హల్వా చేసుకున్నాం. తర్వాత మిర్చి బజ్జీ, బోండా. మీకు తెలిసిన బోండా నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. బోండా కూడా తిన్నాను. తర్వాత ఇంకా అలా మురి మిక్చర్, తర్వాత ఏంటంటే పన్నీర్ దమ్ బిర్యానీ, ఇంకా అన్నీ కాన్స్టెంట్గా అలాగా ఒక్కొక్కటి. గుత్తి వంకాయ కూర, బెల్లం గవ్వలు, ఇంకా అలా అన్నీ ఒక్కొక్కటి అనమాట. ఇంకా అలా క్రేవింగ్స్ అన్నీ సాటిస్ఫై చేసుకుంటున్నా. ఫస్ట్ నుంచి నాకు కాన్స్టెంట్గా వచ్చిన ఒక క్రేవింగ్ ఏంటంటే ఐస్ క్రీమ్. మరి బేబీకి ఇంత ఇష్టమో నాకు తెలియదు కానీ అప్పుడు చూడాలి. బట్ ఐస్ క్రీమ్ అంటే ఇంకా మరి ఏ టైం అయినా కూడా ఎస్సే. పాప మా హస్బెండ్ అలా తెస్తూనే ఉండేవారు ఐస్ క్రీమ్స్ అయితే. ఐస్ క్రీమ్ వీ లవ్ యూ. జస్ట్ ఐస్ క్రీమ్ అయితే చాలా ఇష్టం. నెక్స్ట్ ఇంకేంటి అంతే. ఆల్మోస్ట్గా 3rd trimester అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎలా అంటే ఇంత 1 2 3 4 5 6 7 8
8 months జర్నీ అన్నది చాలా ఫాస్ట్గా అయిపోయింది నాకైతే. నా ప్రకారంగా కొంచెం 8th month స్లోగా అయినట్టుగా అనిపించింది, కానీ 7 months అయితే నాకు చాలా ఫాస్ట్ అనిపించింది. అప్పుడే వచ్చేసిన ఏమి అంత ఫాస్ట్గా అనిపిస్తుంది. బట్ చాలా హ్యాపీగా ఉంది. ఈ రూమ్లో నేను మీతో ఒక్కదాన్ని వీడియో చేస్తున్నా, రేపొద్దున ఇద్దరితో చేస్తాను, నేను బేబీతో చూపిస్తాను మీ అందరికీ. ఇంకా ఇంకేముంటాయి, ఇంకా అలా అన్నీ తినేయడం. నాకైతే ఏమీ పడట్లేదు అనలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఫస్ట్లో కర్డ్ పడలేదు కదా, అది కొంచెం మజ్జిగలా కలుపుకొని తాగేసిన, ఇంకా అలా డైలీ. సో నేనైతే ప్రెగ్నెంట్ లేడీ ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే మెయిన్గా డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. అంటే ఈ స్ప్రైట్, అసలు ఏ డ్రింక్స్ని అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. నేనైతే చాలా బెటర్గా నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి 8 monthsలో నేను చెప్తున్నా, డ్రింక్స్ అయితే అవాయిడ్ చేయండి. తర్వాత ఏంటంటే ఇవి ఏంటది, నేను స్కిన్కి అయితే నాది మీరు చూస్తే నెంబర్ ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు, ఇదంతా బ్లాక్, ఇవన్నీ పింపుల్స్. అసలు డైలీ చూసే వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం అందరూ వచ్చాక ఏంటి ఇంత పాడైపోయావు అని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి, నాకు స్కిన్ అంతా మొత్తం పాడైపోయింది. బట్ నేను ఏ కేర్ అన్నది ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంటలేదు. బికాజ్ ఏంటంటే నేను ఏది రాస్తున్నా కూడా మన స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, బేబీకి ఎఫెక్ట్ అవుతుందని నేను డాక్టర్ చెప్పారు. సో అందుకే ఇప్పుడు ఏదో నేను కొంచెం టాల్కం పౌడర్ రాశాను, కానీ ఎవ్రీడే అసలు ఏమీ రాయడమే మానేశాను నేను అసలు. సో నేనైతే ఏమీ రాయట్లేదు. తర్వాత ఏంటంటే స్కిన్ కేర్ కొంచెం ఇప్పుడు ఏంటంటే ఏదో రాసుకుంటే నార్మల్ సన్ స్క్రీన్, అది స్కిన్ కోసం ఎక్కువ పట్టించుకోవద్దు. ఎలా ఉన్నా యాక్సెప్షన్ 9 months అయిపోతే వెళ్ళకపోతే అంటారు కదా. ఒకవేళ ఇన్ కేస్ 9th month డెలివరీ అయిపోయిన తర్వాత మనం ఏం రాసుకున్నా పర్లేదు, లైక్ బేబీకి ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి. సో ఇంకా పర్లేదని చెప్పి స్కిన్ కేర్ అయితే తగ్గించుకోండి. లైక్ మేకప్ అవి ఇప్పుడు రేర్గా తప్పిస్తే ఎక్కువ వద్దు. ఇంకోటి ఇంకా ఏంటి అంటే జంక్ ఫుడ్ ఇంట్లో చేసుకుంటే బెస్ట్. నేనైతే ప్రిఫర్ చేసేది ఇంట్లోనే. మహా అయితే నేను 8 monthsలో చెప్తున్నాను కదా, ఎప్పుడెప్పుడు అంటే ఒక 3 to 4 times అంతే బయట తినలేదు అని నేను చెప్పను, బట్ 3 to 4 times, నాట్ మోర్. ఒకసారి ఇప్పుడు ఫస్ట్లో నేను కన్ఫర్మ్ అయిన పార్క్ హోటల్కి వెళ్ళాం, అప్పుడు ఒకసారి. తర్వాత హస్బెండ్ బర్త్డే September 13th ఒకసారి, ఇంకొకసారి ఎప్పుడో వెళ్ళాము. తర్వాత ఏంటంటే లాస్ట్గా మొన్న కపుల్గా మీ ఇద్దరం ఏమంటారు బేబీ రాకముందు ఒక చిన్న డేట్లా అప్పుడు ఒకసారి అంతే. ఆ షాట్ కూడా చూడండి, చూడకపోతే. కపుల్గా మేము వెళ్ళి ఫైనల్ లాస్ట్ డేట్ అని చెప్పి పెట్టారు. సో అదొకటి అంతే, ఇంకేం లేవు. కొంచెం బయట ఫుడ్ తగ్గించుకుంటేనే మంచిది. అంటే ఇంట్లో చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఏ ఆయిల్ ఎలా ఉంటుందో భయం మనకి. కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి పడతాయి. తిన్న వాళ్ళందరూ బ్యాడ్ అని కాదు, కొంతమందికి పడితే కొంతమందికి పడవు కదా. సో అందుకని చెప్పి ఇంకంతే. ఇంకా ఏముంటాయి, అలానే డే బై డే నడుస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. బేబీ కూడా. ఐ హ్యాపీ. ఇప్పుడు మెయిన్గా మన వాయిస్ చాలా రికగ్నైజ్ చేస్తారు. మదర్ వాయిస్ ఫస్ట్లీ, తర్వాత ఫాదర్ది. మదర్ వాయిస్లో అయితే నేను ఏయో ఎప్పుడు అప్లోడ్ చేస్తాను నాకు తెలీదు, బట్ మీకు చెప్తున్నా, నేనైతే ఒక 3 songs ఉన్నాయి బేబీకి. అవి ఎంత ఫేవరెట్ అంటే అవి తర్వాత నేను చెప్తాను. అవి ఆ సాంగ్స్ పెడితే చాలు, ఎలాంటి మూమెంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఎంత రికగ్నైజేషన్ పవర్ ఉంటుందంటే ఆ సాంగ్ పెడితే వెంటనే మూమెంట్ వస్తుంది తెలుసా. నాకైతే సీరియస్గా నేను కొన్ని మాట్లాడుతూ ఉంటాను అలాగే ఏదో. అయితే కొన్నిసార్లు మీకు పొమగ్రనేట్ ఇష్టమా, యాపిల్ ఇష్టమా అంటే మొన్న ఒకసారి పొమగ్రనేట్ ఇష్టమా అంటే ఇలా టిక్కమని కొట్టారు. అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మనకు తెలుస్తుంది కదా మన లోపల ఉన్నప్పుడే. నేనైతే దేవుడివి చదవడం, సుందరకాండ్ చదువుకోవడం, అలా ఏదో దేవుడివి చదవడం, దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ టైంలో మనం థింక్ చేసే ప్రతి ఒక్కటి వాళ్ళు ఆలోచిస్తారని నేను చూశాను. సో అందుకని చెప్పి ఎంతవరకు ఉంటే అంతవరకు హ్యాపీగా బేబీని చూద్దాం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎవరు వస్తారో తెలీదు, హోప్ ఫర్ ది బెస్ట్. ఎవరైనా పర్లేదు, యూర్ హ్యాపీ అండ్ లవ్ యూ. బేబీ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తా. ఇంకా నేనైతే ఇది మీకు
ఎప్పుడు అంటే నేను ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నాను అనమాట. లైక్ ఎలా అంటే నన్ను ప్రతి ఒక్క మూమెంట్ని నేను ఫస్ట్లీ నోట్స్లో రాసుకున్నాను. అంటే మన ఫోన్లో నోట్స్లో నేను ఏ మూమెంట్స్ అయితే ఈ డేలో ఇలా అయింది, ఈ డేలో ఇలా అయింది అని ఎక్స్పీరియన్స్ చేశానో అవన్నీ ఒక డైరీ పెట్టుకొని, ఈ డైరీ యాక్చువల్గా నాకు మా ఆఫీస్లోని నాకు గిఫ్ట్ చేశారనమాట ఒక దాంట్లోని. సో ఈ డైరీలో నేను వైదేహి ప్రెగ్నెన్సీ జర్నల్ అని చెప్పి, ఇంకా దీన్ని అసలు యాక్చువల్గా డెకోర్ చేద్దామని, అంటే బయట అవన్నీ షీట్స్ అంటిద్దామని ప్రజెంట్ అయితే ఏమీ ఇంకా పెట్టలేదు. దీనిలో ఫొటోస్ కూడా అంటిస్తారు బేబీవి అని, నేను స్కానింగ్ ఇస్తారు కదా మనకి ప్రతి స్కాన్. సో నేనైతే ప్రతి ఒక్క మూమెంట్ని నేను బేబీ ఫేవరెట్ సాంగ్, ప్రతి ఒక్క మూమెంట్ని నేనైతే డైరీలో రాశాను. అంటే ఈరోజు ఇలా అయింది, ఈరోజు ఇలా అయింది, నాకు మోస్ట్ అంటే ఏమంటారు గుర్తుండిపోయే మూమెంట్స్ అన్నీ నేను నోట్స్లో రాసుకుని అవి మళ్ళీ డైరీలో రాసుకున్నా. ఇక్కడ ఏంటంటే బేబీ ఫోటో అంటే లైక్ స్కాన్ ఇవన్నీ అనమాట. ఏ స్కాన్ అలా జరిగింది ఇలా రాసా. ఇగో నిన్నే ఇంకా ఏమంటారు థర్డ్ ట్రైమిస్టర్వి రాస్తున్నా అనమాట. హాఫ్లో ఉంచేస్తే రాయాలి ఇలా అనమాట. దీంట్లో కూడా పెట్టుకున్నా 100 days బేబీ అదనమాట. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, అంత బాగా జరుగుతుంది. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ అయితే సో మేము అందరిలానే కొంచెం ఏమంటారు వీక్గా అనిపిస్తుంది. అసలు ఆ ఫస్ట్ సెకండ్ కన్నా థర్డ్ ట్రైమిస్టర్లో ఏంటంటే నాకు కొంచెం వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, అలా రిలాక్సింగ్ పొజిషన్స్లోని. ఇంకోటి ఏమంటారా, నాకున్న సిమ్టమ్స్ అయితే నేను చెప్తాను. కొంచెం కూర్చోలేకపోతే నా బ్యాక్ పెయిన్ వస్తుంది, అందుకే మెయిన్గా సిమ్టమ్స్ వచ్చేసి అయితే నాకు బ్యాక్ పెయిన్, తర్వాత మీకు అంటే లైక్ పెల్విక్ పెయిన్ కూడా ఉంటుంది. ఆ పెయిన్ కూడా నాకు కొంచెం ఒక్కొక్కసారి అంటే ఇలా జువ్వుమని కొడుతున్నట్టుగా అలా ఉంటుందన్నమాట, అదొకటి ఉంది. ఇంకా మొత్తం పింపుల్సే, యాక్ని విత్ బెల్లీతో సహా మొత్తం పింపుల్స్ వచ్చాయి ఇక్కడ నా ఫేస్ కూడా మీకు కనిపిస్తుందో తెలియదు కానీ అన్ని పింపుల్స్ ఉన్నాయి. యాక్ని అయితే ఫుల్గా ఉంది. మార్నింగ్ సిక్నెస్ అయితే లేదు. ఇవే అన్నమాట కొంచెం. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ముందులాగా ఫాస్ట్గా తినేలేకపోతున్నా, అంటే బ్రేక్ తీసుకొని తింటున్నా, కొంచెం ఆయాసంగా ఉంటుందని చెప్పి. ఇవే మెయిన్గాను సిమ్టమ్స్ అయితే నాకు. బట్ ఎవ్రీ జర్నీ ఈజ్ బ్యూటిఫుల్. సో మీరైతే ఉంటుంది ఎవరికైనా పెయిన్ అన్నది. నేనైతే నాకే ఒక్కొక్కసారి నాకు బ్యాక్ అయితే ఇంకా సివియర్గా అనమాట, డైలీ చెప్తూనే ఉంటాను అలాగను. ఇంకా బట్ ఏంటంటే మళ్ళీ రాదు కదా ఈ మూమెంట్స్ అన్నవి, మళ్ళీ 9 months మళ్ళీ. అప్పుడే నాకు అంతే అనుకుంటున్నా, మొన్న అన్నాను మమ్మీతో, అప్పుడే ఈ ఒక్క 1 month నాకు ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అని చెప్పి అనుకొని మామూలు సజోగా. బట్ ఆఫ్టర్ బేబీ మనం బేబీనే కదా మెయిన్గా ప్రీషియస్గా చూస్తాం మనం. సో 9 months అయితే హ్యాపీగా అయింది, విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ సపోర్ట్, అంతా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే. ఐ లవ్ యూ ఆల్. సో ఇదన్నమాట నా థర్డ్ ట్రైమిస్టర్ జర్నీ అయితే. ఇంకా కొన్ని డేస్ లెఫ్ట్. అప్పుడు నేను అంటే ఇంకా డే బై డే నేను చేయగలుగుతానా లేదా వీడియోస్ అని చెప్పి ఇప్పుడు చేసేస్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ లవ్ యూ. నెక్స్ట్ ఏ వీడియోతో వస్తానో చూద్దాం.